ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 18వ రోజు. మీ అందరి కొరకు దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు. ఆయన అలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే లాజరు చనిపోయి ఎన్ని దినాలైందండి? 4 రోజులు దాటింది. అయితే 4 రోజులు చనిపోయిన తర్వాత దేవుడు వెళ్ళి ఎంత క్లిష్టముగా ఉన్న ఆ పరిస్థితుల్లో, మీరు చెప్పండి, ఒక గంట కాదు, ఒక 2-3 గంటలు కాదు, 4 రోజులైంది లాజరు చనిపోయి. అంత భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో నా దేవుడు ఒక్క మాటతో మన తండ్రి లాజరు బయటకు రాని పిలవగానే ఒక్క మాటతో చనిపోయిన వాడు ఏం చేశారండి? మరలా బయటికి అద్భుతంగా జీవం కలిగి ఆయన బయటకు వచ్చేసారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎంత పెద్ద దారుణమైన పరిస్థితి అయినా, ఎంత ఆలస్యం అయిపోయింది అనుకుంటున్నావో, ఇంకా నా చేతుల్లో లేదు ప్రభు అనుకుంటున్నావో, పరిస్థితి నా చేయి దాటిపోయింది ప్రభు, క్లిష్టం అయిపోయింది ప్రభు అని అనుకుంటున్నావో, నువ్వు నమ్మితే గనక దేవుడు అంతే తేలిగ్గా నీ పరిస్థితిని ఆయన హ్యాండిల్ చేయగలడు. ఆమేన్. నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చాలా సునాయాసంగా చేయగలడు. ఆమేన్. ఆనాడు మీరు గమనిస్తే కనుక 4 దినాల తర్వాత ఇంపాసిబుల్, అసలు వారందరూ కూడా, ఆఖరికి లాజర్ యొక్క సహోదరి చెప్పింది, వాసన కొడుతుంది ప్రభు అని చెప్పింది. దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ చేతుల్లో లేకపోవచ్చు, ఇంకా నీ ఆధీనంలో లేకుండా పోయి ఉండొచ్చు, కానీ నువ్వు నమ్మితే కనుక దేవునికి అది చాలా చాలా సింపుల్. ఆ ప్రాబ్లం తొలగించడం, ఇబ్బంది నుంచి తొలగించడం. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వెంత విశ్వాసం కనపరుస్తావో నీ విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుద్ది. అందుకనే ప్రభు అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం కనపరిస్తే చాలు అంటాడు. ఈ రోజుల్లో మనం అందరం కూడా ఎంతసేపు ఊహించేది, తలంచేది, ఏదో చెడు జరిగిపోతుంది, ఏదో ఇబ్బంది జరిగిపోద్ది, అలా జరిగిపోద్దేమో అని లోక సంబంధమైన చెడుని ఆలోచన చేస్తున్నారు తప్ప మంచిని, దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతమంది ఈరోజు మంచిని ఊహించగలుగుతున్నారు? ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవుని శక్తిని అర్థం చేసుకుని ఆయన మీద ఆధారపడి, ఇదిగో నా దేవుడు ఖచ్చితంగా ఈ మంచి చేస్తాడు, ఈ మేలు చేస్తాడు, ఇటువంటి గొప్ప కార్యాలు నా పట్ల జరుగుతాయని నువ్వు ఈ వాగ్దానం ద్వారా ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానాన్ని మార్చుకుని విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరిస్తే, ఆనాడు లాజరు పట్ల అద్భుతాన్ని చేసి జీవము దయచేసి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నువ్వు నమ్మికతో వింటూ ఉండగానే నీ జీవితంలో కూడా గొప్ప జీవాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో పోయిన ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా మరలా నీకు మేలు కలిగేటట్లు దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.